Yes, it's me Teja. వెల్కమ్ టు ఆర్వి బాబా మరదల్ ఛానల్. ఇవాళ మనం టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించి సేవ్ అయి ఉన్న కంపెనీస్ని లోడ్ చేయటాన్ని నేర్చుకోబోతున్నాం. టాలీ సాఫ్ట్వేర్ ఆన్ చేస్తుంది. కంపెనీ ఇన్ఫో ప్యానల్ కింద సెలెక్ట్ కంపెనీ ఉంది. మౌస్తో ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ గమనిస్తే సెలెక్ట్ కంపెనీలో సేవ్ అయి ఉన్న కంపెనీస్ అన్నీ లిస్టింగ్ కింద వచ్చినవి. నేమ్ దగ్గర ఏ కంపెనీని లోడ్ చేయాలో అని అడుగుతుంది. గమనిస్తే శైలజ గ్రానైట్స్ అనే కంపెనీని లోడ్ చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీని ఇలా సెలెక్షన్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఈ కంపెనీ అకౌంట్స్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేక ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్న గమనిస్తే సెలెక్ట్ కంపెనీ అని ఉన్నది. F1 దాని షార్ట్కట్కి ఆ బటన్ పైన క్లిక్ చేశాను. సత్య ఏజెన్సీని తీసుకుంటున్న సెలెక్షన్ కింద వాళ్ళ కంపెనీని లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్గా కంపెనీ ఇన్ఫో దగ్గరకి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ ఉన్నది. ఈ సెలెక్ట్ కంపెనీ మెయిన్ మెనూ లాంటిదన్నమాట. కంపెనీ ఇన్ఫో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లిక్ చేసాం. నేమ్ దగ్గర కంపెనీ పేర్లని అయినా మనం యూజ్ చేయొచ్చు. ప్రాక్టీస్కి జే అనే లెటర్ని క్లిక్ చేస్తే సో శానిటరీ కంపెనీ వాళ్ళ రిలేటెడ్ లోడ్ అవుతుంది. కీబోర్డ్లో ఎంటర్ కీని క్లిక్ చేస్తున్న ఆ కంపెనీ సెలెక్షన్ కిందికి లోడ్ అయ్యింది. అలాగే ఇక్కడ సెలెక్ట్ కంపెనీ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ మనం గమనిస్తే కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్ని కూడా మనం ఈ నేమ్ దగ్గర టైప్ చేస్తే ఆ కంపెనీస్ హైలైట్ అవుతాయి. ఎగ్జాంపుల్కి 10007 అని ఇలా ఇచ్చా. సత్య ఏజెన్సీ అని వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ లోడ్ అయి ఉన్నారు కాబట్టి బ్యాక్ స్పేస్ తీసుకుంటున్నాను. వీళ్లకు సంబంధించి రమా వెంకట్ గ్రానైట్ ట్రేడర్స్ అని ఉన్నది. సో వీళ్ళ కోడ్ గమనిస్తే 1 తోటి ఉంది. సో 1000 తర్వాత 1 అని ఇలా ఇచ్చా, వాళ్ళు హైలైట్ అయ్యారు. లేక ఇంకా కొన్ని కోడ్స్ యూజ్ చేయొచ్చు. 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నా, ఇలా అన్నమాట. ఇప్పుడు రామకృష్ణ టింబర్ డిపోని క్లిక్ చేసేసి తీసుకున్నా. సో ఈ విధంగా టాలీ సాఫ్ట్వేర్లో సేవ్ అయి ఉన్న కంపెనీస్ని లోడ్ చేసుకొని చూడవచ్చు.